సో, ఇప్పుడు మన లెసన్ ఏందయ్యా అంటే హెరిడిటరీ, హెరిడిటీ, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. హెరిడిటీ అంటే ఏంటి? జన్యుపరమైన. ఎవల్యూషన్ అంటే ఎలా ఉద్భవించారు అని. సో, ఫస్ట్ ఈ హెరిడిటీ అంటే చూద్దాం. దాని తర్వాత ఎవల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ హెరిడిటీ. హెరిడిటీ హెరిడిటీ సారీ హెరిడిటీ అంటే ఏంటో చూద్దాం. హెరిడిటీ అంటే ఏంటి? హెరిడిటీ, హెరిటేజ్ కాదు, హెరిడిటీ. హెరిటేజ్ అంటే ఏంటి? పాలదే. హెరిడిటీ అంటే ఏంటయ్యా అంటే ఇట్స్ అ బయాలజికల్ ప్రాసెస్. అంటే దాన్ని ఏమంటాం? జీవక్రియ. ఇట్స్ ఏ బయాలజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? లక్షణాలు. ఆర్ ట్రైట్స్ అన్న లక్షణాలే. ఈ ప్రాసెస్లో ఏమైద్ది అంటే లక్షణాలు పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్కి వెళ్తాయి. ఆఫ్స్ప్రింగ్ అంటే ఏమని చెప్పుకున్నాం? సంతానం. సో ఒక బయాలజికల్ ప్రాసెస్లో క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు అనేవి పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్ళటమే హెరిడిటీ అంటే. మరి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి దీనికి? ఐ కలర్ అంటే కన్ను యొక్క రంగు. ఐ కలర్, హెయిర్ కలర్. ఈ హెయిర్ కలర్ మనకు తెలియదు కానీ ఫారినర్స్లో అయితే మనకు బాగా అర్థమైంది. ఫారినర్స్లో ఐ కలర్ కానీ వాళ్ళకి బాగా అర్థమైంది. ఇంకోటి ఏంటది? బ్లడ్ గ్రూప్. సో ఇది హెరిడిటీ ద్వారా ఏమేమి వెళ్తాయి అంటే హెయిర్ కలర్ వెళ్తుంది, ఐ కలర్ వెళ్తుంది, బ్లడ్ గ్రూప్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా, దాన్ని మనం హెరిడిటరీ అంటాం. మెయిన్ థింగ్ అండ్ హెరిడిటరీ అంటే ఇట్స్ ఎ బయాలజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ట్రైట్స్ ఆఫ్ ఎ పేరెంట్ ట్రాన్స్ఫర్ టు ఆఫ్స్ప్రింగ్ ఈజ్ కాల్డ్ హెరిడిటీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండ్ ఇంకేం పాస్ అవుతాయి అంటే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ అంటే ఏంటి? జన్యుపరమైన లోపాలు, వ్యాధులు కూడా స్ప్రెడ్ అవుతాయి. అంటే సపోజ్ నాకు షుగర్ ఉందనుకో, మా బొడ్డోడికి షుగర్ వస్తుంది. ఇంకా మరి వర్స్ట్ కేసులు ఉంటాయి కదా, ఒకటే అవి కూడా వాళ్ళ సంతానానికి వస్తాయి. అది హెరిడిటీ అంటే అరే వంశపారంపర్యంగా వచ్చింది అంటారు కదా వ్యాధి, ఇది జెనెటికల్ డిజార్డర్స్ అవి. ఓకే, బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ ఏంటి అంటే జీన్. ఈ గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ యూనిట్. జీన్ అంటే ఏంటి? జీన్స్ అంటాం కదా, జీన్స్ రా, నీ జీన్స్ రా బాబు, వాడు అచ్చం వాళ్ళ అమ్మ జీన్స్ రా, వాడు అచ్చం వాళ్ళ నాన్న జీన్స్ రా అంటారు కదా. జీన్ అంటే ఏంటిది? హెరిడిటీకి ఒక మెయిన్ బేసిక్ థింగ్. కొన్ని అడుగుతాడు, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ అంటాడు. మనం ఏమని చెప్పాలి? జీన్. బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ జీన్. బేసిక్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఏంటిది? నెఫ్రాన్. బేసిక్ యూనిట్ ఆఫ్ కిడ్నీ నెఫ్రాన్. బేసిక్ యూనిట్ ఆఫ్ లంగ్స్ ఏంటిది? ఆల్వియోలై. బేసిక్ యూనిట్ ఆఫ్ లంగ్స్ ఆల్వియోలై. సో హెరిడిటీ, బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ అంటే జీన్. మరి జీన్ ఎక్కడ ఉంటుంది అంటే డిఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏలో ఉండేదే ఈ జీన్. డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏం చెప్పుకున్నాం? డైఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. డయాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. దేనికి ఫుల్ ఫాము? దీనికి అబ్రివేషన్. డిఎన్ఏకి అబ్రివేషన్. డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? డైఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ. సో ఇది డిఎన్ఏ గురించి, హెరిడిటరీ గురించి జస్ట్ అవుట్లైన్ లేదా బేసిక్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ అంటే ఏంటిది? జన్యుపరమైన విభేదాలు లేదా జన్యుపరమైన, తెలుగులో ఏమంటాం? వేరియేషన్ అంటే జన్యుపరమైన మార్పులు. వేరియేషన్ అంటే ఏంటి అంటే పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్కి ఇలా తరతరాలుగా వెళ్ళేటప్పుడు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన మిత్ అంటే ఏంటిది? ఊహ. మిత్ అంటే మనం కోతుల నుంచి వచ్చామన్నాం. కోతులకి ఏముంటుంది? టెయిల్ ఉంటుంది. కోతులకి టెయిల్ ఉంటుంది. సో కాలక్రమేణా మనిషికి టెయిల్ పోయింది. సో మరి టెయిల్ ఇప్పుడు మనిషికి ఉందా అంటే జస్ట్ ఉంది. ఎక్కడ? బ్యాక్లో జస్ట్ మన బ్యాక్ ఎండ్ అయిపోద్ది కదా, బ్యాక్ ఎండ్ అయిపోయే దగ్గర హిప్ కింద జస్ట్ మనం చేయబెట్టుకుని ప్రెస్ చేస్తే ఒక బోన్ ఉంటుంది. అదే ఈ తోక. సో అదే వేరియేషన్. ఎందుకు? పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్కి వెళ్ళేటప్పుడు అవసరం లేనివన్నీ వేరియేషన్స్ రూపంలో తగ్గిపోతాయి. అదే వేరియేషన్ అంటే అవసరం లేని వస్తువులు
పేరెంట్స్ నుంచి పిల్లలకి వెళ్ళేటప్పటికి అవసరం లేదనుకో ఆ వస్తువు, అది జస్ట్ కట్ అయిపోతూ ఉంటుంది జనరేషన్లో. ఎగ్జాంపుల్ కోతి తోక, కోతి తోక. ఓకే. ఇప్పుడు అది ఎందుకు మరి అలా వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే సర్వైబిలిటీ కోసం, బతకటానికి. సర్వైవబిలిటీ సర్వైబిలిటీ కోసం ఇలా బతకడానికి వస్తున్నాయి, సర్వైబిలిటీ కోసం. సో ఇప్పుడు ఏంటయ్యా అంటే మనిషి అది కోతి ఉంది, కోతి తోక ఎందుకు, తోక పట్టుకుని చెట్లు ఎక్కడానికి ఇలా వేలాడటానికి సరిపోయేది. ఈ కోతి కాలక్రమేణా మనిషిలా మారింది. మనిషి చెట్లు ఎక్కడానికి ఏం వాడుతున్నాడు, ఇప్పుడు జస్ట్ మెషిన్సే వాడుతున్నాడు. మరి తోక ఎందుకు, అప్పట్లో కూడా మనిషి చెట్లు ఎక్కాలంటే చేతుల ద్వారా ఎక్కేసేవాడు. కాబట్టి వేరియేషన్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే మనిషి సర్వైవ్ అవ్వడానికి ఈ వేరియేషన్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. సో ఇప్పుడు ట్రైట్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, లక్షణాలు వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఈ ట్రైట్స్ అంటే ఏంటి, లక్షణాలు. దీనికి ఇంకో పేరు ఏమంటాం అంటే జెనెటిక్ ట్రైట్స్. ఈ జెనెటిక్ ట్రైట్స్ అంటే చెప్పుకున్నాం ఇందాక. ఏంటిది జెనెటిక్ ట్రైట్స్, లక్షణాలు అంటే ఏంటి అంటే in a biological process the characteristics transferred from parent to offspring. పేరెంట్ నుంచి జన్యుపరంగా ట్రాన్స్ఫర్ అయ్యే లక్షణాలనే మనం ట్రైట్స్ అంటాం. ఓకే. ఇది ట్రైట్స్ అంటే. సో ఇందులో టైప్స్ ఉన్నాయి. ఏం టైప్స్ ఏంటి అంటే జెనెటిక్ ట్రైట్స్లో టైప్స్ 2 ఉన్నాయి. ఏంటి అంటే ఒకటే అక్వైర్డ్ ట్రైట్స్, 2 ఇన్హెరిటెడ్ ట్రైట్స్. సో అక్వైర్డ్ అంటే ఏంటి, అవే మనిషి జీవితంలో సంపాదించుకున్నవి. ఇన్హెరిటెడ్ అంటే ఏంటి అంటే పిల్లలకు వారసత్వంగా వచ్చేవి. ఇప్పుడు అక్వైర్డ్ అంటే కొంచెం ఇంకా ప్రాక్టికల్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇదేందయ్యా అంటే if a person, if in any organism is క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి అంటే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు నేర్చుకుంటాడంటే లైఫ్ టైంలో నేర్చుకుంటాడు. తన తల్లిదండ్రుల ద్వారా ఎక్వైర్డ్ ట్రైట్స్ తనకి రావు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ తను మొత్తం సంపాదించుకున్నాడు. ఇంకోటి ఎవరో మేరీ కోమ్ బాక్సింగ్ చేస్తుంది. బాక్సింగ్ తను నేర్చుకుంది. ఓకే. అలా తన లైఫ్లో ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, అంటే చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా, ప్రకృతి ద్వారా, సో తను దేనికి అట్రాక్ట్ అయింది, బాక్సింగ్కి అట్రాక్ట్ అయింది. సో తను నేర్చుకొని సొంతంగా తన తండ్రుల నుంచి అది ఒక స్కిల్ లాగా రాలేదు. దాన్ని మనం ఏమంటామంటే అక్వైర్డ్ ట్రైట్స్. తల్లిదండ్రుల నుంచి రాకుండా మన లైఫ్ టైంలో మనం నేర్చుకున్న ట్రైట్స్నే, మన లక్షణాలనే మనం అక్వైర్డ్ ట్రైట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, టీచింగ్ కానీ, ప్లేయింగ్ క్రికెట్ కానీ, ప్లేయింగ్ బ్యాండ్ కానీ, ఇవన్నీ అక్వైర్డ్ ట్రైట్స్, మన సొంతంగా మనం నేర్చుకున్నవి. మరి ఇన్హెరిటెడ్ అంటే ఏమొస్తాయి, తల్లిదండ్రుల నుంచి మనకి వచ్చేవి. అలా డిఎన్ఏ ద్వారా పాస్ అయ్యేవి. జీన్స్ ద్వారా మనకు వచ్చే లక్షణాలనే ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అంటాం. తల్లిదండ్రులు లేదా సంతానం నుంచి వచ్చేవి. ఓకే. తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేవి ఇన్హెరిటెడ్ ట్రైట్స్ ఏమొస్తాయి, ఐ కలరు, డిజార్డర్స్, ఇంకేముంటుంది, బ్లడ్ కలర్ కూడా వస్తుంది. సో అవి అక్వైర్డ్ ట్రైట్స్, ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అంటే అవి. సో ఇప్పుడు అల్లీస్ అంటే ఒక పదం ఉంది. ఈ అల్లీస్ అంటే ఏంటంటే సేమ్ జీన్స్ లాగే కానీ జీన్ కాదు. ఇదేందయ్యా అంటే ఇది కూడా మనకు బయాలజికల్ ప్రాసెస్లో బాగా ఉపయోగపడుద్ది. మనకి జీన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్రోమోజోమ్ నుంచి వస్తుంది. ఇట్లా క్రోమోజోమ్ ఇలా ఉంటుంది. సో నాట్ యాజ్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో హౌ టు ఎగ్జాక్ట్లీ డ్రా. ఓకే. సో ఇలా ఉంటుంది క్రోమోజోమ్ అనేది. మనం బయాలజికల్గా చెప్పాలంటే XX అంటే గర్ల్, XY అంటే బాయ్. ఓకే. ఈ 2 కలిపితే ఒక క్రోమోజోమ్. ఇది ఒక క్రోమోజోమ్. ఓకే. ఇలా ఉంటుంది. సేమ్ అల్లీస్ కూడా ఈ క్రోమోజోమ్స్ మీదే ఉంటాయి. ఇవి కూడా దాన్ని ఏమంటాం, హెరిడిటరీకి చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ అల్లీస్ అనేవి 2 రకాలుగా విభజించబడినాయి. ఏంటిది, డామినెంట్ ట్రైట్, రెసిసివ్ ట్రైట్. డామినెంట్ ట్రైట్ అంటే ఏంటి అంటే, సో ఈ డామినెంట్ ట్రైట్ అంటే ఏంటి అంటే
అల్లీస్ అని చెప్పుకున్నాం కదా, అల్లీస్. సో నార్మల్గా చెప్పాలంటే డామినెంట్ ట్రైట్ అంటే సపోజ్ ఇద్దరున్నారు ఇద్దరున్నారు ఒక మేల్ ఒక ఫీమేల్. సో వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. సో వాళ్ళిద్దరికి ఇద్దరు కిడ్స్ పుట్టారు. సో ఇద్దరు కిడ్స్ ఉన్నారు, ఇద్దరు కిడ్స్ పుట్టారు. సో ఇద్దరికి మేల్ పోలికలు వచ్చినాయి అనుకో, మేల్ డామినెంట్ ట్రేట్. ఎందుకు? తన క్రోమోజోమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి, ఎక్కువ డామినేట్ చేసి పడేసినాయి. ఎవరి క్రోమోజోమ్స్ని? ఫీమేల్ క్రోమోజోమ్స్ని. సో డామినెంట్ ఎవరిద్దరు పోలికలు ఎవరికి వచ్చినాయి? మేల్ పోలికలు వచ్చినాయి. కాబట్టి మేల్ డామినెంట్ ట్రేట్ అవుతాడు, రెసిసివ్ ట్రేట్ ఏమో ఫీమేల్ అయ్యిద్ది. మేల్ డామినెంట్ ట్రేట్ అవుతాడు, రెసిసివ్ ట్రేట్ ఏమో ఫీమేల్ అవుద్ది. అంటే అర్థం ఏంటి? ఎవరైతే క్రోమోజోమ్స్ డామినేట్ చేస్తాయో పోలికల్లో లేదా వచ్చే ఆఫ్ స్ప్రింగ్లో, దాన్ని మనం డామినెంట్ ట్రైట్ అంటాం. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు డామినెంట్ ట్రైట్స్ కిందకు వస్తారు. రెసిసివ్ ట్రైట్ ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎందుకు? ఎవరు ఫీమేల్ పోలికలో లేరు, వీళ్ళిద్దరు డామినెంట్ ట్రైట్స్. అంటే ఎవరి వల్ల వచ్చారు? ఇద్దరు వాళ్ళ ఫాదర్ పోలికలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు డామినెంట్ ట్రైట్స్. సో ఎవరు మదర్ పోలికలో లేరు. ఒకవేళ ఉన్న పోలికలో లేరు కాబట్టి ఏమంటాం? రెసిసివ్ ట్రైట్ అంటాం. ఎందుకు? ఏమో క్రోమోజోమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు, ఎక్కువ డామినేట్ అవ్వలేదు, డిమినిష్ అయిపోయాయి, అంటే తగ్గిపోయాయి. మేల్ డామినేట్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరు పోలికలు మేల్లోనే ఉన్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్. ఇది డామినెంట్ ట్రైట్ అంటే, ఇది రెసిసివ్ ట్రైట్ అంటే. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎవరిదయ్యా అంటే జార్జ్ మెండల్స్ ఎక్స్పెరిమెంట్. పేరు కూడా ఇంపార్టెంట్, జార్జ్ మెండల్ ఎక్స్పెరిమెంట్. అసలు ఏంటి జార్జ్ మెండల్? ఎవరి జార్జ్ మెండల్ అయ్యా అంటే, ఈ పేరు చాలా ఇంపార్టెంట్. జార్జ్ మెండల్ ఎక్స్పెరిమెంట్. ఈ జార్జ్ మెండల్ ఏమంటారా అంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అనాల్సిన కారణం ఏమొచ్చింది? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యుశాస్త్ర పితామహుడు అంటాం తెలుగులో. ఎవరి? జార్జ్ మెండల్. సో ఎందుకు ఈయనకి ఇంత పేరు వచ్చిందయ్యా అంటే, ఈయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడయ్యా అంటే పీ ఎక్స్పెరిమెంట్. పీ ప్లాంట్. పీ అంటే బఠానీలు. సో పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఈయనకి అంత పేరు వచ్చింది. ఎంత పేరు? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో ఇప్పుడు వాడేం అడుగుతాడు? జార్జ్ మెండల్ ఏ మొక్కతో ఎక్స్పెరిమెంట్ చేశాడని అడుగుతాడు. మన గబక్కన మనకు మైండ్లో వెళ్ళిపోతుంది పీ ప్లాంట్ అని. కానీ ఆడు పీ ప్లాంట్ కూడా దాని సైంటిఫిక్ నేమ్ ఇస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ నేమ్. పీసం సతివం. సో జార్జ్ మెండల్ ఏ సీడ్ మీద చేశాడు? పీ ప్లాంట్ మీద. ఏ ఇయర్లో చేశాడు? ఇక్కడ. సో తర్వాత చెప్పుకున్నాం. సో ఇలా పీ ప్లాంట్ మీద చేశాడు. పీ ప్లాంట్కి ఒక సైంటిఫిక్ నేమ్ ఏంటిది? పీసం సతివం. ఎవరు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే జార్జ్ మెండల్. ఓకే, సో ఎందుకు అనాల్సి వచ్చింది జార్జ్ మెండల్ అని? సో అన్ని మొక్కలు ఉండగా పీ ప్లాంట్ ఎందుకు తీసుకున్నాడు? ఏదైనా కనకమర మొక్క కానీ జామ మొక్క కానీ అన్నీ తీసుకోవచ్చు కదా. సో పీ ప్లాంట్ ఎందుకు తీసుకున్నాడు అంటే దానికి కారణాలు ఉన్నాయి. రీజన్స్ ఏంటి పీ ప్లాంట్ తీసుకోవడానికి అయ్యా అంటే, మొక్క సింపుల్గా పెరుగుద్ది, అంటే ఈజియర్ టు గ్రో, పెంచడం చాలా సులభం. పంట చాలా స్పీడ్గా చేతికి వస్తుంది, అంటే దాని లైఫ్ స్పాన్ చాలా తక్కువ. రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. పంట చాలా స్పీడ్గా చేతికి వస్తుందంటే చాలా తక్కువ టైంలోనేగా, అంటే దాని ఏజ్ తక్కువనే కదా. అంటే షార్ట్ లైఫ్ సైకిల్. ఓకే, లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. 2, ఇది సెల్ఫ్ పాలినేటెడ్ లేదా క్రాస్ పాలినేటెడ్. సెల్ఫ్ పాలినేషన్ అయ్యిద్ది. ఓకే, మరి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ట్రైట్స్ ఈజ్ అబ్జర్వబుల్ ఈజీలీ. అంటే ట్రైట్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే సింపుల్గా అర్థమైపోద్ది. ట్రైట్స్ అంటే ఏంటి? లక్షణాల్లో. ఇప్పుడు రెండిట్లో లక్షణాలు ఏమన్నా పీ ప్లాంట్స్లో లక్షణాల్లో సింపుల్గా అర్థమైపోద్ది, ఏమన్నా తక్కువ పట్టుకున్నాయా, పొడుగున్నాయా అని. సో ఓకే, సో తినేం చేశాడయ్యా అంటే కొన్ని లాస్ ప్రపోజ్ చేశాడు. వాటినే మనం 3 laws ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం బై జార్జ్ మెండల్. ఇప్పుడే చూద్దాం 3 laws ఏంటి అని. ఎక్స్పెరిమెంట్ చేస్తా 3 laws ప్రపోజ్ చేశాడని చెప్పుకున్నాం. దాంట్లో ఏమంటాం? 3 laws ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎవరు ప్రపోజ్ చేశారు? జార్జ్ మెండల్. సో జార్జ్ మెండల్ అని ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. దేన్ని? 3 laws ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ లా చూద్దాం. లా ఆఫ్ డామినెన్స్. ఫస్ట్ లా ఏంటిది? లా ఆఫ్ డామినెన్స్. సో ఓకే, సో ఇది ఎలా అంటే, సపోజ్
2 మేల్ గ్యామెట్స్ లేదా ఒక 2 ఫీమేల్ గ్యామెట్స్ ఉన్నాయనుకో, సో దే క్రాస్డ్ ఈచ్ అదర్. సో క్రాసింగ్ గనక జరిగితే డామినెంట్ ట్రైట్ కన్ఫర్మ్‌గా కనపడిద్ది అని జెప్పాడు. డామినెంట్ ట్రైట్ అంటే ఏంటని చెప్పుకున్నాం? పోలికలు. ఆ పోలిక ఖచ్చితంగా కనపడిద్ది. డామినెంట్ ట్రైట్ విల్ అపియర్ ఫస్ట్ అని జెప్పాడు. డామినెంట్ ట్రైట్ విల్ అపియర్ అంటే 2 అంటే పేరెంట్స్ యొక్క లక్షణాలు ఖచ్చితంగా ఒక డామినెంట్ ట్రైట్ ఉంటుంది. వాళ్ళ లక్షణాలు ఖచ్చితంగా కనపడతాయి అని జెప్పాడు. ఏంటిదది ఫస్ట్ లా ఆఫ్ డామినెన్స్. సో వెన్ 2 మేల్ గ్యామెట్ ఆర్ ఫీమేల్ గ్యామెట్స్ ఈస్ క్రాస్డ్, డామినెంట్ ట్రైట్ విల్ బి అపియర్ డెఫినెట్లీ అని చెప్పాడు. ఎవరు? జార్జ్ మెండల్. ఏ లా ప్రకారం? ఫస్ట్ లా ఏంటిది? లా ఆఫ్ డామినెన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లా రెండో లా ఏం చెప్పాడంటే లా ఆఫ్ సెగ్రిగేషన్. ఈ సెగ్రిగేషన్ అంటే ఏంటిది? ఇంగ్లీష్ మీనింగ్ సెపరేషన్. సెగ్రిగేషన్ అంటే సెపరేషన్. ఓకే, ఇప్పుడు ఏం చేసాడో చూద్దాం. అంటే తను ఇలా గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు లేదా ఎల్లీస్ ఫామ్ అవుతున్నప్పుడు లేదా జీన్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా 2 సపరేట్గా ఉంటాయి అని కనిపెట్టాడు. ఎవరో? జార్జ్ మెండల్. సెగ్రిగేషన్ అంటే ఏంటది? సెపరేషన్. ఇంగ్లీష్లో కూడా అడుగుతాడు. సెగ్రిగేషన్ అంటే సెపరేషన్ ఏం సెపరేషన్ అవుతాయి? ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ అప్పుడు కానీ, ఎల్లీస్ ఫామ్ అయ్యేటప్పుడు కానీ, జీన్స్ ఫామ్ అయ్యేటప్పుడు కానీ 2 ఖచ్చితంగా సపరేట్గా ఉంటేనే ఫామ్ అవుతాయి అని దీన్ని చెప్పాడు. ఓకే, ఇలా రిసీవ్ చేసుకోవడం ఏమైద్ది? అప్పుడు ఒక్కొక్క ఎల్ఐ ఒక్కొక్క దాని మీద వెళ్ళిద్ది. ఎల్ఐ అంటే ఏం చెప్పుకున్నాం? అవి జీన్సే కానీ జీన్స్ కాదు, కానీ క్యారెక్టరిస్టిక్స్ క్యారీ చేస్తాయి అవి. సో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో దాని మీదకి వెళ్ళిద్ది. 2 విడిపోయినప్పుడు కన్ఫర్మ్గా విడిపోతాయి. 2 విడిపోయినప్పుడు ఒక్కో క్యారెక్టర్ ఒక్కో దాని మీదకి వెళ్ళిద్ది అని చెప్పినలానే ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్ ప్రపోజ్ చేసింది ఎవరు? జార్జ్ మెండల్. ఏమంటారని చెప్పుకున్నాం? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఇది సెకండ్ లా. ఇప్పుడు థర్డ్ లా చూద్దాం. మరి థర్డ్ లా ఏంటిది? ఏంటంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి? ఇదేం చెబుతున్నాయి అంటే గ్యామెట్ ఫార్మేషన్ అప్పుడు అంటే ఖచ్చితంగా దీన్ని ఏమంటాం? మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫెర్టిలైజేషన్ అయినప్పుడు జైగోట్ ఫామ్ అవ్వాలి కదా. సో అదే ఇక్కడ ఆ ప్రాసెస్ చెప్తుంది. సో ఇలా గ్యామెట్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమైద్దాయి అంటే అల్లీస్ వస్తాయి. అల్లీస్ తెలుసు కదా, ఇక్కడ క్యారెక్టర్ కలిగి ఉంటుంది, ఇక్కడ క్యారెక్టర్ కలిగి ఉంటుంది. ఈ 2 కంబైన్ అవుతాయి కదా. ఈ 2 కంబైన్ అయినప్పుడు సో ఇలా కంబైన్ అయ్యే ముందు ఈ ఎల్లీస్ అనేవి ఒక్కో దాంట్లోకి ఒకటి వెళ్ళిపోతాయి. సో అదే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సింపుల్. 2 గ్యామెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైంది అంటే అల్లీస్ ఉంటాయి కదా, మన డిఎన్ఏలో అల్లీస్ మన డిఎన్ఏలో అల్లీస్ దీని దగ్గరికి వస్తాయి. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వస్తాయి. సో ఇవి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా వీటి మీద స్టోర్ అవుతాయి. లేదా 2 క్రాసింగ్ జరిగిన తర్వాతే 2 ఇలా ఎఫెక్ట్ అవుతాయి. 2 కలిసిపోయి ఒక ఆఫ్ స్ప్రింగ్ని ఫామ్ చేస్తాయి. సో అది ఈ లా ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే ఏంటిది? ఒక గ్యామెట్స్ ఉన్నాయి. అల్లీస్ ఏం చేస్తాయి అంటే డిఫరెంట్గా ఇండిపెండెంట్గా దేని మీద ఆధారపడకుండా ఏ గ్యామెట్ అయితే ఇప్పుడు మేల్ గ్యామెట్ మీద మేల్ దగ్గర ఉన్న ఎలీ ఉంటుంది, ఫీమేల్ దగ్గర ఉన్న అల్లీస్ ఉంటాయి. సో అది లా ఆఫ్ ఇండిపెండెన్స్. దేని మీద ఆధారపడకుండా ఉండటం, అది లా ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే. సో ఇవి లాస్. సో దీన్ని చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఎవరు? ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల తనకి జెనెటిక్స్ అనే పేరు వచ్చింది కదా, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనే పేరు ఈయనకి వచ్చింది. సో అంత గొప్ప ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడు? పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూద్దాం. ఏం చేశాడు అంటే ఒక తోటలోకి వెళ్ళి ఒక పెద్ద పీ ప్లాంట్ని తీసుకున్నాడు. అంటే టాల్ పీ ప్లాంట్ని తీసుకున్నాడు. పీ ప్లాంట్కి ఏం పెట్టాడంటే 2 టాల్ ఏముంటుంది? ఖచ్చితంగా 2 టాల్ ఉంటుంది కదా. ఇలా 2 టాల్ని ఒకదాన్ని తీసుకున్నాడు. పెద్ద పొడవైనది ఒకటి తీసుకున్నాడు. వాటికి ఉన్న జెనెటిక్ ట్రైట్స్ అంటే ట్రైట్స్ ఏముంటాయి దానికి? టీ అనే ట్రైట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న షార్ట్ ప్లాంట్ని తీసుకున్నాడు. షార్ట్ ప్లాంట్ దీనికి ఎలా ఉంటాయి అంటే స్మాల్ టీ అంటే ఇది టాలు, ఇది స్మాల్, టాలు, షార్ట్. సో ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీరున్నిటికి మధ్య క్రాసింగ్ జరిపాడు. ఇవేంటిది? ఇదొక ఎల్ఐ. ఇప్పుడు క్రాసింగ్ జరిపితే ఏమొచ్చిన రిజల్ట్ చూద్దాం. ఇలా బొమ్మ గీసుకుంటాం.
ఇలా ఫస్ట్ గీసుకుంటాం. ఇలా గీసుకున్న తర్వాత ఇది ఇలా ఓకే. ఇక్కడ మెయిన్ది పెట్టుకున్నాడు పెద్దవి, ఇక్కడ పెద్దవి గీసుకున్నాడు, ఇక్కడ చిన్నది గీసుకున్నాడు, ఇక్కడ చిన్నది గీసుకున్నాడు. లేదంటే రెండు క్రాసింగ్ చేసిన తర్వాత రెండిట్లో ఒక పెద్దది తీసుకున్నాడు, ఒకటి చిన్నది తీసుకున్నాడు అని కూడా రాసుకోవచ్చు. ఇది ఒకటి పెద్దది తీసుకున్నాడు, ఒకటి చిన్నది తీసుకున్నాడు, ఒకటి పెద్దది తీసుకున్నాడు, ఒకటి చిన్నది తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్రాస్ చేశాడు, ఈ రెండింటిని క్రాస్ చేశాడు. ఇలా చూడాలి. మనం మ్యాట్రిక్స్ చేస్తాం కదా, మ్యాట్రిక్స్ చేసినప్పుడు మ్యాట్రిక్స్ మెథడ్ ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ ఏం చేస్తాం, ఈ రెండు చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఈ రెండు ప్రొడక్ట్ చేసి ఇక్కడ వేస్తాం, ఈ రెండు ప్రొడక్ట్ చేసి ఇక్కడ వేస్తాం. దాని తర్వాత ఈ రెండు ప్రొడక్ట్ చేసి ఇక్కడ వేస్తాం, ఈ రెండు ప్రొడక్ట్ చేసి ఇక్కడ వేస్తాం. సో ఫస్ట్ టాల్ని టాల్ క్రాస్ చేశాడు, ఏ మొక్క వచ్చింది, ఖచ్చితంగా టాల్ మొక్కే వచ్చింది. దాని తర్వాత టాల్ని షార్ట్ని చేశాడు, టీ వచ్చింది. ఇప్పుడు స్మాల్ టీని క్యాపిటల్ టీని చేశాడు, అంటే షార్ట్ని లాంగ్ అని చేశాడు, టీ వచ్చింది. ఇప్పుడు టీని చేశాడు, ఖచ్చితంగా షార్టే వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ టీ అనేది డామినెంట్ ట్రైట్. ఎందుకు, టాల్గా ఉంది కాబట్టి డామినెంట్ ట్రైట్. మరి ఇదేమైంది, రెసిసివ్ ట్రైట్. ఈ స్మాల్ టీ ఏమో రెసిసివ్ ట్రైట్, ఈ క్యాపిటల్ టీ ఏమో డామినెంట్ ట్రైట్. సో మనం కనుక చూసుకుంటే ఇప్పుడు డామినెంట్ ట్రైట్స్ ఎన్ని వచ్చినాయి, ఇదిగో ఈ టీ ఇది డామినెంట్ రైటే, ఇదిగో టీ ఇది డామినెంట్ రైటే, ఖచ్చితంగా డామినెంట్ రైట్ ఇది. ఇదిగో ఇది టీ, ఇది డామినెంట్ రైట్. మరి ఇదేమైంది, రెండు స్మాల్ టీలు ఉన్నాయి, ఏమైంది, రెసిసివ్ ట్రైట్. ఎందుకు, ఈ రెండు క్రాసింగ్ చేసినప్పుడు లక్షణాలు మంచి లక్షణాలు దేనికి వచ్చినాయి, ఈ క్యాపిటల్ టీకి వచ్చినాయి. క్యాపిటల్ టీ అంటే ఏంటి, లాంగ్, మొక్క ఎత్తు పెరగటం కదా మనకు కావాల్సింది. మొక్క ఎత్తు పెరిగితే డామినేట్ అయినట్టు. అన్ని మొక్కలు డామినేట్ చేస్తారు కదా, ఎక్కువ పెరిగితే, ఎంత ఎక్కువ ఉంటే ఆ మొక్క అంత అందం. సో అలా క్యాపిటల్ టీ ఉన్నవన్నీ డామినేట్ రేట్ కిందకు వచ్చేసినాయి. ఏం చేసినాయి ఎక్స్పెరిమెంట్లో, క్యాపిటల్ టీ ఒక్కటున్నా అది ఖచ్చితంగా డామినేట్ రేట్ అని డిటర్మైన్ చేసి పడేశాడు, అంటే నిర్ధారించేశాడు. సో ఇంకా ఏమొచ్చింది ఇక్కడ, టీ ఇది ఒకటే వచ్చింది, కాబట్టి ఇదేరా రెసిసివ్ ట్రైట్ అని చెప్పేశాడు. ఇది ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్. సో మరి దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి. సో ఈయన ఏం చేశాడు అంటే దానికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏం పేరు అంటే మోనో హైబ్రిడ్ క్రాస్. క్రాస్ అంటే ఏంటిది, సంభోగం కదా. మోనో హైబ్రిడ్ ఒకే దాంట్లో, అంటే మోన్ అంటే ఏంటిది, సింగిల్ అంటే ఏంటిది, తీసుకుంటే రెండు టాల్ తీసుకున్నాడు, లేదా తీసుకుంటే రెండు షార్ట్ తీసుకున్నాడు, కాబట్టి దీన్ని మనం మోనో హైబ్రిడ్ క్రాస్ అన్నాం. అబ్జర్వేషన్స్ ఏమొచ్చినాయి దీనికి, అబ్జర్వేషన్స్ ఏమొచ్చినాయి, రిజల్ట్ మొత్తం కనబడిపోయింది. ఏంటిది, ట్రైట్స్ క్లియర్గా అర్థమైపోయినాయి. ట్రైట్స్ అంటే ఏంటివి, లక్షణాలు. ఎందుకు అబ్జర్వ్ తన అంత క్లియర్గా అర్థమైనాయి, తను తీసుకున్న ప్లాంట్ వల్ల. ఏ ప్లాంట్, పీ ప్లాంట్ తీసుకున్నాడు. దీనికి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటిది, పీసం సతివం. సో ఈ పీసం సతివం ఉన్న ఒక బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యొక్క ట్రైట్స్ క్లియర్గా చూపిస్తుంది. సో ఇలా మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటిది, తీసుకుంటే రెండు టాల్ తీసుకున్నాడు, అంటే ఒక పెద్ద మొక్క తీసుకున్నాడు, ఒక చిన్న మొక్క తీసుకున్నాడు. ఓకే, మిక్సింగ్ తీసుకోవాలా, అంటే ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ తీసుకోవాలా, రెండు, లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎట్లా తీసుకోవాలా, తీసుకుంటే రెండు పెద్దయే తీసుకున్నాడు, లేదా ఒక పెద్ద మొక్క తీసుకున్నాడు, ఒక చిన్న మొక్క తీసుకున్నాడు. రెండు సేమ్ తీసుకుంటాం వల్ల మోనో హైబ్రిడ్ క్రాస్ అయింది. రెండు సేమ్, ఒకటే తీసుకున్నాడు, కాకపోతే తీసుకుంటే అది తీసుకున్నాడు, లేదా ఇది తీసుకున్నాడు, అలా మిక్సింగ్ తీసుకోవాలి ఇది. కాబట్టి మోనో, సింగిల్, హైబ్రిడ్, రెండు కలిపాడు. చేయడం వల్ల మనకు ఏమొచ్చినాయి అబ్జర్వేషన్స్, మూడు ప్లాంట్స్ ఏమో ఏంటిది, అది డామినెంట్ రేటు, ఒక్క ప్లాంట్ ఏమో రెసిసివ్ ట్రైట్ వచ్చాయి. సో అది మోనో హైబ్రిడ్ క్రాస్లో తను అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్. ఎవరు, జార్జ్ మెండల్ ఉన్న ఇంకో పేరు ఏం పేరు, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో ఇంకోటి కూడా చేశాడు, అది డైహైబ్రిడ్ క్రాస్. ఇందాక మనం చూసాం కదా 3:1, అదేం రేషియో అయ్యా అంటే ఫోనోటైపిక్ రేషియో లేదా ఫీనోటైపిక్ రేషియో అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి, 3:1. వాట్ ఈస్ ద ఫీనోటైపిక్ రేషియో ఫర్ మోనో హైబ్రిడ్ క్రాస్ అంటాడు. అది అడగలేదు, జస్ట్ అడుగుతాడు మేబీ. సో ఏంటిది, 3:1 అని మనం చెప్పాలి, 3:1. మరి జీనోటైపిక్ రేషియో ఏంటని అడుగుతాడు. జీనోటైపిక్ రేషియో ఏంటంటే 1:2:1. అలా డైరెక్ట్గా వేస్తే ఎలాయా, రేషియో నాకు అర్థం కావాలిగా, ఉంది. హైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు ఏమొచ్చినాయి అని చెప్పుకున్నాం, టీటీ
టీటీ, టీటీ, టీటీ ఇవే వచ్చినాయి. సో ఇదొకటే, ఇదిగో ఈ రెండు సేమ్ ఉన్నాయిగా, ఇవి రెండు, ఇది ఒకటే మళ్ళీ. ఇది 1:2:1. ఏ రేషియో ఇది? జీనోటైపిక్, జీనోటైపిక్ రేషియో. మరి అది ఫోనోటైపిక్ రేషియో ఎంత? 3:1. 3 ఏంటిది ఎక్కడ? డామినెంట్ ట్రైట్. ఈ 1 ఏంటిది ఎక్కడ? రెసిసివ్ ట్రైట్, రెసిసివ్ ట్రైట్. ఇదేమో మోనోహైబ్రిడ్, ఇదిగో మోనోహైబ్రిడ్, ఇది మోనోహైబ్రిడ్. మరి ఇది కాంట్రాస్ట్ డైహైబ్రిడ్, కాంట్రాస్ట్ డైహైబ్రిడ్. ఓకే, జీనోటైపిక్ రేషియో 1:2:1, ఫినోటైపిక్ రేషియో 3:1. అది మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే. సో మరి డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి? డైహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఈసారి రెండు విడివిడిగా తీసుకోవడం. ఎలా? రెండు పెద్దవే తీసుకోవడం, అంటే రెండు డిఫరెంట్ జాతులు, ఇదొక జాతి ఇదొక జాతి, రెండు పెద్దవే, ఇంకోటి రెండు చిన్నవి తీసుకోవడం. రెండు పెద్దవి తీసుకోవడం, ఇవి స్మాల్ వైవి, స్మాల్ ఆర్. ఇదొక జాతి ఇదొక జాతి, ఇదొక జాతి ఇదొక జాతి. డై రెండు. ఇప్పుడు హైబ్రిడ్ అంటే రెండు కలపాలి. ఈ కలిపినప్పుడు వచ్చిన రేషియో ఏందయ్యా అంటే 9:3:3:1. ఇదేం రేషియో? ఫీనోటైపిక్ రేషియో. ఐ డోంట్ నో దిస్ జీనోటైపిక్ రేషియో. నా జీనోటైపిక్ రేషియో మర్చిపోయా. ఐల్ అప్డేట్ ఇన్ ద వీడియో. ఓకే, సో డైహైబ్రిడ్ అంటే రెండు రకాల జాతులు, ఇదొక జాతి ఇదొక జాతి కదా, ఇదొక జాతి ఇదొక జాతి. ఇక్కడ రెండు, ఇదొక జాతి ఇదొక జాతి. ఈ రెండు టాల్కి సంబంధించిన జాతులు, ఈ రెండు షార్ట్కి సంబంధించిన జాతులు. ఓకే, ఆ రెండు క్రాస్ చేయగా వచ్చిందే ఈ 9:3:3:1. ఏంటిది ఇది? ఫీనోటైపిక్ రేషియో. ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్ అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. మనం ఏమని చెప్పాలి? 9:3:3:1 అన్నది పక్కన టిక్ కొట్టేయాలి. సో అది ఓకే. ఇది తిని చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి. ఇంత కష్టపడ్డాడు కాబట్టే ఆయనకి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనే పేరు ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ హోమోలాగస్ ఆర్గన్, అనలాగస్ ఆర్గన్. ఓకే, హోమో అంటే ఏంటి? ఇక్కడ సేమ్. హోమో అంటే సేమ్, ఎనాలజీ అంటే స్ట్రక్చర్, హోమోలజీ అంటే సేమ్, ఆర్గన్ అంటే ఇక్కడేమిద్దాయి అంటే ఆర్గాన్కి ఇక్కడ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్ ఏంటి అంటే సపోజ్ ఒక చింపాంజీ ఉంది. చింపాంజీ ఎలా నడిచిద్ది? సపోజ్ ఇలా ఉంటుంది చింపాంజీ, ఇలా వెనక కాలుతో నడిచిద్ది, ఇలా ముందు చేతులతో కూడా నడిచేస్తుంది, ఇలా నడుస్తూ ఉంటుంది. మనం చాలామంది చెప్తారు మనుషులు చింపాంజీ నుంచే వచ్చారని. సో ఈ ముందు వాటికి ఏమవుతాయి? చేతులు అవుతాయి. కానీ అవి ఎలా ఉపయోగిస్తున్నాయి? నడవడానికి కాళ్ళు అలా ఉపయోగిస్తున్నాయి. కాబట్టి రెండు సేమ్ స్ట్రక్చరే. ఏంటిది? మన చెయ్యి ఎలా ఉంటుందో వాళ్ళ కాలు కూడా అంతే ఉంటుంది, దాని కాలు కూడా, దాని ముందు చేతులు అంతే ఉంటాయి. కానీ అది దేనికి ఉపయోగిస్తుంది? నడవడానికి ఉపయోగిస్తుంది. మనం చేతులు దేనికి ఉపయోగిస్తున్నాం? రాయడానికి, సో క్రికెట్ ఆడుకోవడానికి, పరిగెత్తడానికి, వంట చేయడానికి, సో ఇలా ఉపయోగిస్తున్నాం. దాన్ని మనం హోమోలాగస్ ఆర్గన్ అంటాం. సో ఈ హోమోలాగస్ ఆర్గన్ అంటే ఏంటిది? సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడే కామన్ ఏంటిది? మనకున్న యాన్సిస్టర్స్ సేమ్, అంటే మన పూర్వీకులు సేమ్, మన కోతి నుంచి వచ్చాం కాబట్టి సో దానికి ఎలా ఒక ఆర్గన్ ఉంటుంది, మనకు అదే ఆర్గన్ ఉంటుంది. స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ ఫంక్షన్స్. సో అది హోమోలాగస్ ఆర్గన్స్ అంటే. ఇప్పుడు ఎనలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, దానికి రివర్స్. డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ సేమ్ పర్పస్. డిఫరెంట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే సపోజ్ ఒక గద్ద రెక్క ఉంది. గద్ద రెక్క ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది గద్ద రెక్క. ఓకే, గద్ద రెక్క ఇలా ఉంటుంది. అదే సీతకోచిలుక రెక్క జస్ట్ ఇలా ఉంటుంది కదా. సో స్ట్రక్చర్ చూడు ఎంత డిఫరెంట్ ఉంటుందో, కానీ పర్పస్ ఏంటది? సేమ్, ఎగరటమే. స్ట్రక్చర్స్లో డిఫరెన్స్ ఉంటుంది, కానీ పర్పస్ మాత్రం సేమ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఎనలాగస్ ఆర్గన్స్. అలాంటి ఆర్గన్స్ని ఎనలాగస్ ఆర్గన్స్ అంటాం. సో ఇది హెరిడిటరీ అంటే. ఇంకా మనం ఏం డిస్కస్ చేయాలి? స్కెలిటల్ సిస్టమ్ డిస్కస్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్కెలిటల్ సిస్టమ్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. స్కెలిటల్ సిస్టమ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఆ వీడియోలో చెప్పండి, ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఆ వీడియోలో కొన్ని చెప్పలేదు. అంటే ఏంటి? ఆ రిబ్ కేజ్లో ఎన్ని బోన్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పుకోలేదు కదా, సో చెప్తాం. ఓకే, రిబ్ కేజ్లో ఎన్ని ఉంటాయి అంటే రిబ్ కేజ్లో
రిబ్ కేజ్‌లో ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 24 ప్లస్ 1. అదే 24 ఇటు పక్క 12 ఉంటాయి. రిబ్స్ అంటే ఇలా ఉంటాయి కదా! ఊపిరితిత్తులను కప్పే రిబ్స్. సో, ఇటు పక్క 12 ఉంటాయి. ఓకే. ఇటు పక్క 12 ఉంటాయి. ఇటు పక్క 12 ఉంటాయి. ఓకే. ఈ మధ్యలో ఉండేదే స్టెర్నమ్ బోన్. స్టెర్నమ్ బోన్. సో, రిబ్ కేజ్‌లో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయి? 24 ఉంటాయి ప్లస్ 1 25 మన ఆన్సర్. రిబ్ కేజ్‌లో మొత్తం 25 బోన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇయర్‌లో ఎన్ని బోన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం? ఒక్కొక్క ఇయర్‌లో 3 బోన్స్ ఉన్నాయి. మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి సో, టోటల్ ఇయర్స్ 2 ఇయర్స్‌లో కలిపి 6 బోన్స్ ఉన్నాయి. సో, నాలుక దగ్గర ఒక బోన్ ఉంటుంది. నాలుక దగ్గర ఉండే ఒకే ఒక బోన్ ఏంటి? బుల్లెట్ క్వెషన్ అది. ఓన్లీ బోన్ ఎట్ ద టంగ్. డాగ్ దగ్గర ఉన్న ఒకే ఒక బోన్, వన్ బోన్ ఏందయ్యా అంటే హయాయిడ్ బోన్. హయాయిడ్ హయాయిడ్ బోన్ ఉంటుంది. హయాయిడ్ బోన్. నాలుక దగ్గర ఉన్న ఒకే ఒక బోన్ పేరు ఏం పేరు? హయాయిడ్ బోన్. చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. సో, ఇప్పుడు స్కల్లో ఎన్ని బోన్స్ ఉంటాయి? స్టడీ ఆఫ్ స్కల్ ఏంటిది? క్రేనాలజీ. స్టడీ ఆఫ్ లంగ్స్, పల్మనాలజీ. స్టడీ ఆఫ్ బ్రెయిన్ అండ్ ఇట్స్ నర్వ్స్, న్యూరాలజీ. స్టడీ ఆఫ్ హార్ట్, కార్డియాలజీ. ఓకే. స్కల్లో ఎన్ని బోన్స్ ఉన్నాయి? స్కల్ ఎన్ని బోన్స్ ఉన్నాయి అంటే టోటల్ బోన్స్ 22 స్కల్లో ఉన్నాయి. స్కల్ అంటే ఏంటి? తల భాగం మొత్తం. సో, క్రేనికల్ బోన్స్ అంటే పుర్రె. క్రేనికల్ బోన్స్లో క్రేనియంలో ఎన్ని ఉన్నాయి అంటే 8 బోన్స్ ఉన్నాయి. మన ఫేస్లో 14 బోన్స్ ఉన్నాయి. ఫేస్లో 14 బోన్స్ ఉన్నాయి. క్రేనియంలో అంటే పుర్రెలో 8 బోన్స్ ఉన్నాయి. మన ఫేస్ మొత్తం మీద 14 బోన్స్ ఉన్నాయి. సో, ఇంకేం మిస్ చేసాం? ఓకే. ఇప్పుడు క్యాలిక్యులర్ ఏంటి అంటే మన బాడీ సపోజ్ మనం అడుగురి నిలబడ్డాం అనుకో. సో, మన భుజాలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి మన భుజాలు. ఏదో కాసేపు మనిషిని ఊహించుకోవడమే, మనిషి కాదులే. సో, ఇలా ఉంటాయి కదా! మనం చేతులు ఇట్లా బిగించినప్పుడు అంటే చేతులు ఇలా వెనక్కి అన్నప్పుడు ఇక్కడ ఒక బోన్ కదిలిద్ది. ఏదో ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. అది క్యాల్వకిల్. ఇంకోటి స్కార్ప్యులా. దాని ముందే ఉంటుంది స్కాప్యులా. సో, ఈ 2 నేను అప్డేట్ చేస్తాను. అంటే ఈ 2 షేప్ ఇంపార్టెంట్. ఎన్ని ఉంటాయి అంటే ఇది 2 ఉంటాయి. ఇవి 2 ఉంటాయి. ఇవి 2 ఉంటాయి. అంటే ఒక చేతిలో ఒక స్కాప్యులా ఉంటుంది. ఒక క్యాల్వకిల్ ఉంటుంది. ఇంకో చేతిలో ఒక స్కాప్యులా, ఒక క్యాల్వకిల్ ఉంటుంది. ఓకే. ఇంకా పెల్విస్. సో, పెల్విస్ అంటే ఏంటి? తొడ పైన భాగం. సో, ఎలా ఉంటుంది ఆ బోను? ఇలా ఉంటుంది తొడ పైన భాగం. సో, ఇది విమెన్‌లో బాయ్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? సో, దే నీడ్ టు క్యారీ బేబీస్ రైట్. సో, బేబీస్‌ని క్యారీ చేయడానికి గాడ్ పెట్టిన ఒక బెస్ట్ ఆర్గన్. ఓకే. సో, బేబీస్ మేల్ కాబట్టి బేబీస్‌ని క్యారీ చేయాలి. సో, గర్భధారణ టైంలో పెల్విస్ చాలా ఎక్కువ బరువు మోస్తుంది కాబట్టి వాళ్ళకి స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది గర్ల్స్‌కి. బాయ్స్ యాజ్ కంపేర్ టు బాయ్స్ గర్ల్స్‌కి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది పెల్విస్‌లో. సో, పెల్విస్‌లో ఎన్ని బోన్స్ ఉంటాయి? 2 బోన్స్ మాత్రమే ఉంటాయి పెల్విస్‌లో 2 బోన్స్ మాత్రమే ఉంటాయి. జాయింట్ అంటే చెప్పుకున్నాం. రివిజన్ చేద్దాం. బోన్ టు బోన్ కనెక్ట్ చేసేది ఏంటిది? బోన్ టు బోన్ లిగమెంట్. బోన్ టు బోన్ కనెక్ట్ చేసే జాయింట్ని ఏమంటాం? లిగమెంట్. మరి బోన్ టు మజిల్ టెండాన్. టెండాన్ అంటాం. మరి మజిల్ టు మజిల్ లేదా మజిల్ టు మజిల్ కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం? ముక్కు యొక్క టిప్పు లేదా చెవి అంటే బయట చెవి పెన్నా ఉంటుంది కదా, పెన్నా దగ్గర ఉంటుంది చెవి. ఓకే. ఇక్కడ ఉంటుంది. ఏంటిది? మజిల్ టు మజిల్ కార్టిలేజ్తో కనెక్ట్ అయ్యేది. సో, మనకి జాయింట్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి చెప్పుకున్నాం. ఇప్పుడు జాయింట్స్ అండ్ టైప్స్ ఏంటయ్యా అంటే సినోవియల్ జాయింట్స్. సినోవియల్ జాయింట్. ఈ సినోవియల్ జాయింట్ ఎక్కడ ఉంటుందయ్యా అంటే సినోవియల్ జాయింట్ స్పెషాలిటీ ఏంటంటే 2 బోన్స్కి మధ్య ఒక ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటుంది. ఫ్లూయిడ్ ఫిల్డ్ గ్యాప్ ఉంటుంది. ఎందుకు? ఇలా ఫ్లూయిడ్ ఉండటం వల్ల ఎక్కువ మోషన్ జరిగిద్ది. మోషన్ అంటే ఏంటి? నడవడం కానీ కదలిక ఎక్కువ జరిగిద్ది. సో, ఇది ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఎల్బో అంటే ఏంటి? మోచేయి. నీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే హ్యాండ్స్ దగ్గర, లెగ్స్ దగ్గర ఇది ఉంటుంది. నీ, ఎల్బో, షోల్డర్. ఎల్బో అంటే ఏంటి? మోచేయి. నీ అంటే మోకాలు. షోల్డర్ అంటే భుజం. ఎందుకు? మనం ఈ వైడ్ రేంజ్గా మూవ్ చేస్తూ ఉంటాము కాబట్టి ఈ సినోవియల్ జాయింట్స్ దగ్గర ఏముంటుంది అంటే 2 బోన్స్కి మధ్య ఫ్లూయిడ్ ఫిల్డ్ గ్యాప్ ఉంటుంది. అంటే గ్యాప్లో ఫ్లూయిడ్ మాత్రమే ఫిల్ అయి ఉంటుంది. ఎందుకు? మోషన్ ఎక్కువ ఉండాలి అంటే వైడ్ రేంజ్లో ఉండాలి మోషన్. కాబట్టి సైనోవియల్ జాయింట్స్ అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ గ్యాప్ బిట్వీన్ 2 బోన్స్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్. ఎక్కడెక్కడ ఉంటాయి?
ఎల్బో దగ్గర, నీ దగ్గర, షోల్డర్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు రెండోది. సో ఇప్పుడు ఏంటిదంటే ఫైబ్రస్ జాయింట్. ఫైబ్రస్ ఫైబ్రస్ జాయింట్స్. ఈ ఫైబ్రస్ జాయింట్స్ అంటే ఏంటి? ఈ ఫైబ్రస్ జాయింట్స్ అంటే ఏంటి అంటే 2 బోన్స్ మధ్య లేదా 2 పార్ట్స్ మధ్య గట్టిగా ఒక గమ్ములాగా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఒక గమ్ములాగా పార్టికల్స్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. లేయర్స్ గానీ, టిష్యూస్ గానీ గట్టిగా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో దీనివల్ల ఏమైద్ది? నో మూవ్‌మెంట్. ఫైబ్రస్ జాయింట్‌లో మూవ్‌మెంట్ ఉండిద్దా అంటే నో మూవ్‌మెంట్. మరి ఈ ఫైబ్రస్ జాయింట్స్ మన బాడీలో ఎక్కడున్నాయి? టీత్. పళ్ళు కదులుతాయా? పళ్ళు కదులుతాయి. ఎప్పుడు ఎవరైనా చెప్పు తీసుకొని కొడితే. జస్ట్ జోకింగ్. సో ఈ పళ్ళు రాలిపోతాయి అంటారు చూసావా అంత. ఎందుకు రాలుతాయి అంటారు? అవి రాలుతాయి కాబట్టి. షర్మిలలాగా. సో ఈ వీటి మధ్య ఈ ఫైబ్రస్ జాయింట్స్ దగ్గర మూవ్‌మెంట్ ఉండదు. ఓకే. ఎందుకు? వాటి మధ్య ఉన్న పార్టికల్స్ చాలా టైట్‌గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. డెన్స్ అంటే ఎట్లా? దట్టంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాంటిది ఇంకోటి ఎక్కడుంది? స్కల్. అంటే బ్రెయిన్‌లో జాయింట్ అంటే పుర్రెలో జాయింట్స్ లేదా కింద జా అంటే ఏంటిది? దవడ. ఈ దవడ కూడా కదలదు. పై దవడ మనకి కూడా కదలదు. కింద దవడే కింద నుంచి పైకి వెళ్తా ఉంటుంది. సో ఈ దవడ దగ్గర ఈటి దగ్గర ఉన్న జాయింట్స్ ఏంటి అంటే ఫైబ్రస్ జాయింట్స్‌లో జాయింట్‌కి మధ్య ఏం ఫిల్ అయ్యి ఉంటుంది? డెన్స్ పార్టికల్ ఆఫ్ మజిల్ లేదా ఏవో ఫిల్ అయ్యి ఉంటుంది. ఎందుకు? దానివల్ల ఏమైద్ది? మూవ్‌మెంట్ ఉండదు. మూవ్‌మెంట్ ఉండకపోవడం వల్ల సో అది ఎక్కువ కదలదు. ఎగ్జాంపుల్స్ టీత్, స్కల్, జా ఇవి. ఇప్పుడు నెక్స్ట్ జాయింట్ చూద్దాం. సో ఓకే. ఇప్పుడు కార్టిలేజియస్. నెక్స్ట్ జాయింట్ ఏంటంటే కార్టిలేజియస్ జాయింట్స్. సో కార్టిలేజియస్ జాయింట్స్. ఈ కార్టిలేజియస్ జాయింట్స్ అంటే ఏంటి? 2 బోన్స్‌కి మధ్య కార్టిలేజ్ కనెక్ట్ అయ్యి ఉండడం. దీనివల్ల ఏమైద్ది అంటే జస్ట్ స్లైట్ మూవ్‌మెంట్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎవడన్నా చెవి కదుపుతాడా? జస్ట్ చిన్నగా అలా ఊపుతాడు. పెన్నా కదపడం చాలా తక్కువ మూవ్‌మెంట్. పెద్దగా ఏనుగు చెవులు ఉన్నట్టు ఒక మనిషివి. సో అలాంటివి. ఇంకా రెండోది ఏముంది? రిబ్స్. గాలి పీల్చుకుంటాడు, పైకి కిందకి ఊపుతాడు. సో జస్ట్ చిన్న స్లైట్ మూవ్‌మెంట్స్. సో అలా ఎగ్జాంపుల్. కార్టిలేజ్ జాయింట్స్‌లో మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది? స్లైట్ మూవ్‌మెంట్‌లా ఉంటుంది. మరి ఫైబ్రస్ దాంట్లో చాలా తక్కువ, అసలు మూవ్‌మెంట్ ఉండదు. మరి ఇంకేం మిగిలిపోయింది? సినోవియల్ జాయింట్స్‌లో మూవ్‌మెంట్ హైగా ఉంటుంది. సో ఇవి మూవ్‌మెంట్ జాయింట్స్. ఇంకా ఇంకోటి ఉంది. అంటే ఏంటి? ఇంకా జాయింట్స్ ఉన్నాయి. లైక్ బాల్ అండ్ జాకెట్ జాయింట్ అంటే, హింజ్ జాయింట్ అంటున్నాను. అది ఎక్కడ అవ్వలేదు. ఐ విల్ ఫైండ్ అండ్ ఐ విల్ అప్డేట్ ఇట్. సో ఇది బోన్స్ గురించి. సో ఇప్పుడు ఏంటిదంటే టీత్ అంటే ఏంటి? పళ్ళు. టీత్ అంటే పళ్ళు. సో మనిషికి పళ్ళు ఎన్ని ఉంటాయి? ఫస్ట్ అడల్ట్ దగ్గరికి వస్తాం. అడల్ట్‌కి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు ఉంటాయి. అడల్ట్‌కి 32 పళ్ళు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయి? పై దవడలో 16 ఉంటాయి. కింద దవడలో 16 ఉంటాయి. 16 ఎంత? 32. ఓకే. 32 పళ్ళు ఉంటాయి. సో ఒక పని కనుక స్ట్రక్చర్‌గా మనం తీసుకుంటే, సపోజ్ నేను ఇలాగ వేస్తున్నాను. దీనికి ఒక లేయర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే దీని మీద ఒక లేయర్ ఉంటుంది. ఇలా ఒక లేయర్ ఉంటుంది. సో ఇది కవర్ చేసేస్తుంది పన్ను మొత్తాన్ని. ఈ పన్ను మొత్తాన్ని కవర్ చేసే లేయర్ మనం ఏమంటాం అంటే ఎనామిల్ అంటాం. హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ. హార్డెస్ట్ పార్ట్ దేంతో తయారైంది అంటే కాల్షియం ఫాస్ఫేట్. ఎక్కడ ఎన్నట్టుంది పేరు? కాల్షియం ఫాస్ఫేట్ ఎక్కడ ఎన్నట్టుంది? ఎక్కడయ్యా అంటే బోన్స్ కూడా దీంతోనే తయారవుతాయి. బోన్స్ కూడా కాల్షియం ఫాస్ఫేట్తోనే బోన్స్ తయారవుతాయి. సో హార్డెస్ట్ పార్ట్ కదా. సో హార్డెస్ట్ పార్ట్స్తోనే బోన్ తయారైంది. ఆ హార్డెస్ట్ పార్ట్ దేన్ని తయారు చేసింది? ఎనామిల్ అన్నిటికంటే హార్డెస్ట్ పార్ట్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ. ఎక్కడ ఉంటుంది ఇది? టీత్ మీద ఉంటుంది. సో టీత్ మీద ఉంటుంది. ఇది టీత్ గురించి. సో ఇంకా పళ్ళు ఎన్ని ఉన్నాయి? చాలా మనకి పళ్ళు ఉన్నాయి కదా. సో వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఇప్పుడేమైంది అంటే సపోజ్ మా డాడ్ ఉన్నాడు. మా డాడ్ నాకేం తెచ్చాడు అంటే ఒక గువా తెచ్చాడు. గువా అంటే ఏంటిది? జాంకాయ. గువా తెచ్చాడు. ఇంకా చికెన్ తెచ్చాడు. చికెన్ పీస్ అనుకుందాం కాసేపు ఇది. చికెన్ పీస్ తెచ్చాడు. సో ఇప్పుడు మనం ఎలా తింటాం? దీన్ని కోరుకుతాం కదా. ఈ కోరిక దంతాలను ఏమంటామా అంటే ఇన్సిజర్స్ కొరుకుతాం. సో మరి చికెన్ ఏం చేస్తాం? పట్టుకొని లాగుతాం, చీల్చుతూ ఉంటాం కదా. దీన్ని ఏమంటామంటే కెనైన్స్. ఈ పళ్ళుని కెనైన్స్ అంటాం. సో నాకు ఈ రెండు ఏమన్నా నచ్చలా. నేనేమన్నాను? చెరుకుదా అన్న. సో చెరుకు అయితే ఏం చేస్తాం? ఫస్ట్ కొరుకుతామా?
లేదు, నములుతాం చెరుకుని. నములుతాం కాబట్టి దాన్ని ప్రీమోలార్స్ అంటాం. ప్రీమోలార్స్. సో, ఇలా దంతాలు ఎన్ని రకాలంటే మొత్తం 4 రకాలు. అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్సిజర్స్. ఇన్సిజర్స్, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, ప్రీమోలార్స్, మోలార్స్. సో, ఇన్సిజర్స్ ఏంటంటే కొరుకు దంతాలు, కొరికేవి. సో, చిన్న చిన్న ఫ్రూట్స్ కానీ క్యారెట్స్ కానీ మనం ఏం చేస్తాం, కొరికి తింటాం. సో, ఈ కొరకడానికి ఉపయోగపడే పళ్ళని ఏమంటాం అంటే ఇన్సిజర్స్ అంటాం. ఇన్సిజర్స్ కింద దవడలో 2 ఉంటాయి, పై దవడలో 2 ఉంటాయి. ఓకే. సో, కింద దవడలో 4 ఉంటాయి, పై దవడలో 4 ఉంటాయి. కింద దవడలో 4 ఉంటాయి, పై దవడలో 4 ఉంటాయి. సో, తర్వాత ఏం చేస్తాం, సపోజ్ సండే వచ్చింది, చికెన్ తెస్తారు. చికెన్ ఏం చేస్తాం, కొరుకుతాం. ముందు పళ్ళతో కూడా కొరకడు చికెన్ని. సో, పట్టుకొని చీల్స్తారు. వాటిని ఏమంటాం, చీల్చడానికి ఉపయోగపడేవి అంటే ఏదైనా ఫుడ్ని. అంటే ఇప్పుడు కార్నివరస్ యానిమల్స్ ఉన్నాయి. ఏంటివి, లైను. ఓకే, లైన్ ఉంది. లైన్కి ఉండే ఎక్కువ పళ్ళు ఏంటి, కార్నివరస్. ఎందుకు, అవి ఆహారాన్ని చీల్చాలి కాబట్టి. వాటిని ఏమంటాం అంటే కెనైన్స్ అంటాం. కోర దంతాలు. సో, మరి ఇన్సిజర్స్, కొరక దంతాలు దేంట్లో ఎక్కువ ఉంటాయి, హెర్బివర్స్ అంటే మొక్కలు ఇవన్నీ తినాలి. సో, ఆకులను కొరకాలి కదా. కాబట్టి హెర్బివర్స్లో ఎక్కువ ఏముంటాయి, ఇన్సిజర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. కార్నివర్స్లో ఎక్కువ ఏముంటాయి, కోర దంతాలు ఉంటాయి. సో, మరి ఇవన్నీ ఉంటాయి, ఇవి కింద దవడలో 2 ఉంటాయి, పై దవడలో 2 ఉంటాయి. మొత్తం 4 ఉంటాయి. ఇవేమో పై దవడలో 4 ఉంటాయి, కింద దవడలో 4 ఉంటాయి, 8 ఉంటాయి. సో, దాని తర్వాత ప్రీమోలార్, నమ్ములు దంతాలు. నమ్ములు అంటే నమలడానికి ఉపయోగపడేవి. సో, ఈ 2 తినటం బాగానే ఉంది. మరి నమలాలి కదా. సో, నమలడానికి ఏం ఉపయోగపడతాయి, నమ్ములు దంతాలు ఉపయోగపడతాయి. సో, ఇవన్నీ ఉంటాయి, కింద దవడలో 4 ఉంటాయి, పై దవడలో 4 ఉంటాయి. సో, దాని తర్వాత మోలార్స్, విసరు దంతాలు. ఇవన్నీ ఉంటాయి అంటే 6 ఉంటాయి. 6. ఇప్పుడు కౌంట్ చేద్దాం. సో, ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయని చెప్పుకుందాం. ఫస్ట్ ఇన్సిజర్స్ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. ఒక దవడ కౌంట్ చేద్దాం. దాని తర్వాత కెనైన్స్ ఎందుకు ఉపయోగపడతాయి, కూరలు పీకడానికి ఉపయోగపడతాయి. ఇవి కార్నివర్స్లో ఎక్కువ ఉంటాయి. ఇన్సిజర్స్ ఏమో హెర్బివర్స్లో ఎక్కువ ఉంటాయి. సో, ఇది కెనైన్స్ ఎన్ని ఉంటాయి, ఒక దవడలో 2 ఉంటాయి. ఓకే. దాని తర్వాత ప్రీమోలార్స్ ఎన్ని ఉంటాయి, నమలడానికి ఉపయోగపడేవి 4 ఉంటాయి. ఇవి విసరు దంతాలు అనుకుంటా. ఇవి విసరు దంతాలు అంటే గ్రైండింగ్, విసరడానికి. దాని తర్వాత మోలార్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఇవి నమిలేవి, ఇవి విసిరేవి. ఇవి నమిలేవి. మోలార్స్ విసిరేవి, ప్రీమోలార్స్. మోలార్ పైన ఉంటుంది. సింపుల్. మోలార్ అంటే ఏంటి అంటే నములు దంతాలు నమలడానికి ఉపయోగపడేవి 6 ఉంటాయి. ఇవేనా ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇవేనా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇవి 4 ఉన్నాయి. సో, మొత్తం ఎన్ని, 16. 6, 4, 10, 10, 4, 14, 2, 16. సో, ఈ 16 ఒక దవడలో 16 ఉంటాయి. సేమ్ అయ్యే పైన ఉంటాయి కదా, 32 పళ్ళు సరిపోయాయి. ఇంకెవడగా కొంతమందికి 31 ఉంటాయి. ఎందుకు, వాళ్ళు రాళ్ళు కొడతారు కాబట్టి ఎవడో. సో, ఇప్పుడు ఏంటి అంటే డెంటల్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్. డెంటల్ ఫార్ములా ఏంటి అంటే మనిషికి 2, 1, 2, 3/2, 1/2, 3. ఇదేంటిది, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలారు, మోలారు. ఇన్సిజర్స్ 2 ఉంటాయి, కెనైన్ 1 ఉంటుంది, మోలారు 2 ఉంటాయి, ప్రీమోలార్ ఎట్లా ఉంటుంది. ఓకే. సో, ఇది డెంటల్ ఫార్ములా. దేనికి, అడల్ట్స్కి ఖచ్చితంగా అడుగుతాడు. వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ అడల్ట్, 2123/2123. అడల్ట్కి యొక్క డెంటల్ ఫార్ములా 2123/2123. సో, ఇప్పుడు చిల్డ్రన్కి అంటే పిల్లలకి ఎంత, పిల్లలకి ఏముంటుంది, 2102, 2102. సో, వీళ్ళకి ఏం లేవు, ప్రీమోలార్ దంతాలు లేవు. అంటే జ్ఞాన దంతాలు అంటారు కదా తెలుగులో, జ్ఞాన దంతాలు. అవి చిన్నపిల్లలకు ఉండవు. కాబట్టి ఎన్ని ఉంటాయి చిన్నపిల్లలకి, చిన్నప్పుడు అంటే 20 పళ్ళు మాత్రమే ఉంటాయి. సో, వీటిని మనం ఏమంటాం, మిల్క్ టీత్. ఇవే పళ్ళు ఊడిపోతాయి. దీని తర్వాత పర్మనెంట్ టీత్ మనకు వస్తాయి. చిన్నపిల్లలు అప్పుడు పళ్ళు ఊడిపోతాయి. ఎందుకు ఊడిపోతాయి అంటే అవి మిల్క్ టీత్ కాబట్టి, పాల దంతాలు అవి. ఓకే. మిల్క్ టీత్ మొత్తం ఎన్ని ఉంటాయి, 20 దంతాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు చైల్డ్లో ఉండనివి, మేల్లో ఉండే దంతాలు ఏంటివి, మేల్లో ఉండే దంతాలు ప్రీమోలార్ అంటే
విసరుదంతాలు ఉండవు. విసరుదంతాలు చిన్నపిల్లల్లో ఉండవు. అడల్ట్స్‌లో వాళ్ళు పెద్దయ్యాక అవి జనరేట్ అవుతా ఉంటాయి. సో, అది టీత్ గురించి. ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్ అని ఒక టాపిక్ ఉంది. అది డిస్కస్ చేద్దాం. సెక్స్ డిటర్మినేషన్ అంటే మనిషి ఒక పుట్టే బిడ్డ ఒక అబ్బాయా, అమ్మాయా మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే క్రోమోజోమ్స్ వల్ల. ఈ క్రోమోజోమ్స్‌లోనే డిఎన్ఏ ఉంటది. ఓకే. సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటిది? మనిషి పుట్టేది మేలా, ఫీమేలా అని మనం నిర్ధారణ చేయడాన్ని సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ అంటే ఏంటిది? జెండర్. ఇది మేల్ ఆర్ ఫీమేల్. డిటర్మినేషన్ అంటే నిర్ధారణ. ఓకే. క్రోమోజోమ్స్ అంటే ఏంటి? డిఎన్ఏ క్యారీ చేస్తాయి. సో, మనిషి క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 22 పర్ఫెక్ట్ పెయిర్స్ ఉంటాయి. ఒకటే లోన్ పెయిర్ ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 23 ఉంటాయి. మనం అడిగినప్పుడు చెప్పాలి. మనిషి యొక్క క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? 23 పెయిర్స్ ఉంటాయి. 23 పెయిర్స్ ఉంటాయి. అంటే ఎన్ని ఉంటాయి? మొత్తం 46 క్రోమోజోమ్లు ఉంటాయి. 23 పెయిర్స్ రూపంలో ఉంటాయి. పెయిర్స్ అంటే ఎంత? జత. 46 అంటే ఇక్కడ ఇండివిడ్యువల్గా ఒక్కొక్కటిగా. జతగా 23 ఉంటాయి. అంటే 22 కామన్ ఉంటాయి. ఒకటే వేరేగా ఉంటుంది. 22 కామన్ ఉంటాయి. ఒకటి వేరేగా ఉంటుంది. సో, ఇప్పుడు మేల్ ఎట్లా ఉంటుందో ఫీమేల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. మేల్ ఎలా ఉంటుంది, ఫీమేల్ ఎలా ఉంటుందో చూద్దాం. మేల్ హ్యాస్ 22 X chromosome and 1 pair of Y chromosome. Okay. Female has 22 X chromosome and lone pair XS chromosome. అంటే ఫీమేల్కి 2 ఎక్స్లే ఉంటాయి. ఫీమేల్ క్రోమోజోమ్ ఏంటిది? XX. మేల్ యొక్క క్రోమోజోమ్ ఏంటిది? XY. ఓకే. ఇప్పుడు ఈ రెండే డిసైడ్ చేస్తాయి జెండర్ని. ఎందుకు? ఈ XX సేమ్, ఇద్దరికి సేమ్గానే ఉన్నాయి. మేల్కి ఏమో ఒకటి మేలే డిసైడ్ చేస్తాడు పుట్టే బిడ్డని, ఫీమేల్ కాదు. ఎందుకు? ఫీమేల్ దగ్గర అన్ని క్రోమోజోమ్స్ సేమ్ ఉన్నాయి. ఎందుకని ఎక్సే ఉన్నాయి. కానీ మేల్ దగ్గర ఒకటి వై ఉంది. కాబట్టి పుట్టే బిడ్డ ఎవరి మీద డిపెండ్ అవుతాడు? మేల్ మీద డిపెండ్ అయి ఉంటాడు. పాత సినిమాలో కోడలను గోల్ చేస్తుంటారు. మగబెట్టినిచ్చాం అని. సో, తప్పు ఎవరిది? మేల్ది. ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. చూడు, మేల్ హ్యాస్ ఏమంటే ఏం చెప్పుకున్నాం? ఎక్స్ వై మేల్. ఫీమేల్ ఎక్స్. ఓకే. సో, ఫస్ట్ ఈ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్తో ఇది క్రాసింగ్ జరిగింది, ఫెర్టిలైజేషన్ జరిగింది. ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ ఎక్సే వస్తుంది. అంటే ఎవరు పుడతారు? ఫీమేల్ పుడతారు. మళ్ళీ ఎక్స్ ఉంది. సో, మళ్ళీ ఈ ఎక్సే ఉంది. ఇదే దీంతో రియాక్ట్ అయింది. ఈ ఎక్సే ఉంది, దీంతో రియాక్ట్ అయింది. ఏమొస్తుంది? ఎక్స్ ఫీమేలే పుడతారు. ఓకే. ఇక్కడ ఫీమేల్ తప్పలేదు. ఇప్పుడు ఈ వై క్రోమోజోమ్ ఉంది కదా, దీనివల్ల డిస్టర్బెన్స్ మొత్తం. వై ఈ ఎక్స్ ఉన్నారు, ఎవరు వస్తారు? మేల్ వస్తాడు. ఈ వై ఈ ఎక్స్ ఉంటాడు, మేల్ వస్తాడు. సో, ప్రాబిలిటీ ఏం ఎక్కువ ఉంది? మేల్ పుట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. సింపుల్గా చెప్పాలంటే మేల్ యొక్క క్రోమోజోమే ఇది, ఫీమేల్ మేల్. ఈ వై అనే క్రోమోజోమ్ వల్ల బాయ్ పుడతాడు. అంటే XY కంబైన్ అయితే బాయ్ పుడతాడు. లేదు ఈ XXే ఉంటే గర్ల్ పుడతారు. సో, ఇలా సెక్స్ డిటర్మినేషన్లో మేల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. మేల్ ఎందుకు? తన దగ్గర వేరే క్రోమోజోమ్ ఉంది. సో, తప్పు మొత్తం ఇతందే తప్పు మొత్తం. తప్పు అంటే బర్త్ డిసైడ్ చేసేది మేలే, నాట్ ఫీమేల్. షీజ్ ఇన్నోసెంట్, రైట్? సో, ఇది డిటర్మినేషను. సో, మేల్ యొక్క స్పర్మ్ డిసైడ్ చేస్తుంది. మేల్ స్పర్మ్ డిసైడ్ చేసేస్తుంది. ఎందుకు? మదర్ సెల్స్ ఖచ్చితంగా XX డిటర్మైన్ అయిపోద్ది. ఎందుకు? ఏం క్రోమోజోమ్స్లో తేడా ఏం లేదు. ఉందల్లా మేల్ స్పర్మ్లోనే. ఈ మేల్ స్పర్మ్లో ఉన్న ఎక్స్తో కంబైన్ అయితే గాలి వస్తుంది. సో, మేల్ స్పర్మ్లో ఉన్న వై ఈ ఎక్స్తో రియాక్ట్ అయితే బాయ్ వస్తాడు. సో, ఇది మేల్ స్పర్మ్ లేదా మేల్ మేక్ అన్ ఇంపార్టెంట్ రోల్ దీన్ని ఏమంటాం? ఇన్ సెక్స్ డిటర్మినేషన్. సో, ఈ సెక్స్ డిటర్మినేషన్ వాడటానికి లోపల పంపించే రే ఏందని చెప్పుకున్నాం? అల్ట్రావైలెట్ రేస్. సో, సో, ఈ మెథడ్ని ఏమంటాం? సెక్స్ డిటర్మినేషన్కి వాడే మెథడ్ని ఏమంటాం అంటే ఏంటిది? అల్ట్రాసోనోగ్రఫీ. ఇప్పుడు దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారు? గర్ల్స్ అయితే చంపేస్తున్నారు కదా.
గర్ల్స్ అయినా బాయ్స్ అయినా లేదా ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల సో దే మే గెట్ ప్రెగ్నెన్సీ. సో ఇది అల్ట్రాసోనోగ్రఫీ చేయడం వల్ల సో వాళ్ళ సెక్స్ డిటర్మినేషన్ జరుగుతుంది. కాబట్టి ఇలా ఇల్లీగల్గా చేయకూడదు. ఇలా ఇల్లీగల్ చేసిన వాళ్ళకి డాక్టర్ కూడా దాన్ని ఏమంటాం, సస్పెండ్ చేసి పడేస్తారు. సో ఇలా వాడే ఈ మెథడ్ని ఏమంటాం, అల్ట్రాసోనోగ్రఫీ విచ్ ఈజ్ యూస్ టు డిసెక్ట్ ద సెక్స్ డిటర్మినేషన్. సో అది ఈ హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్ గురించి. ఓకే దెన్ రేపు కంప్లీట్ చేసేద్దాం. బాయ్.